ఓం శాంతి. మనం చాలా యోగం చేస్తాం. ఎన్నో గంటలు కూర్చొని తపస్సు చేస్తాం. చేసిన తపస్సు అంతా వికర్మల వినాశనం అవుతున్నాయా? మనం చేసిన యోగాన్ని వికర్మలను తొలగించుకోవడానికి ఎలా ప్రయోగించాలి? దీని గురించి చాలా వివరంగా అంతదిది మనకి ఈ క్లాస్లో చేయించారు. ఏ పాయింట్ని మిస్ చేయొద్దు. ఎందుకంటే నేను ఎవరినో కొట్టానో, తిట్టానో, అరిచానో, కోప్పడ్డాను. ఈరోజు నాకు యోగం చాలా బాగా కుదిరింది, సూపర్ ఉంది. కానీ ఆ వికర్మ తొలగిపోతుందా లేదా? ఒకవేళ తొలగిపోవాలంటే, ఆ పొరపాటును సరిచేసుకోవాలంటే 100 క్షమాపణలు చెప్పాను. తొలగిపోయిందా? లేక దానికి ఇంకేమైనా విధానం ఉందా? అసలు విధానం ఏంటి తెలుసుకుందామా? చాలా జాగ్రత్తగా క్లాస్ విందాం. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రయోగం చేయాలి. ఎలా చేయాలో అక్కయ్య చెప్పిన మాటల్లో వినేద్దాం. మనం యోగ బలం ద్వారా వికర్మలను ఎలా నశింపచేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? నా కర్మలు వినాశనం అయ్యాయా లేక అని నేను ఎలా అర్థం చేసుకోవాలి? మనం యోగం చేసినప్పుడు లోపల ఎటువంటి ప్రక్రియ జరుగుతుంది? దానివల్ల పాపాలు ఎలా నశిస్తాయి? ఇది తెలుసుకోవడానికి ముందు అసలు పాపం ఎలా అంటుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి. అది తెలిస్తేనే వాటిని ఎలా తొలగించుకోవాలో మనకు అర్థమవుతుంది. మొదట పాపం ఎలా అంటుకుంటుందో తెలుసుకుందాం. ఆ తర్వాతే అది ఎలా తొలగిపోతుందో మనకి అర్థమవుతుంది. ఆత్మ దాని అసలు రూపంలో అత్యంత పవిత్రమైనదని మనందరికీ తెలుసు. ఈ సృష్టి చక్రం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనందరం సంపూర్ణమైన మరియు పవిత్రమైన నక్షత్రాల్లాగా ఈ భూమిపైకి దిగాము. ఆ సమయంలో మనపై ఎటువంటి మురికి అంటి ఉండదు. పవిత్రమైన ఆత్మలన్నీ భూమిపైకి వచ్చినప్పుడు ఆ పవిత్రత కారణంగానే ఈ భూమి స్వర్గంలా ఉంటుంది. స్వర్గంలో మనం ఏం చేస్తాం? కేవలం సుఖాన్ని అనుభవిస్తాం. అక్కడ ఎవరికి ఎటువంటి దుఃఖం ఉండదు. కానీ నేటి మనిషి ముందు అదే స్వర్గాన్ని ఉంచిన, అంటే పుష్ప విమానాలు ఇచ్చిన, రిఫైన్డ్ సైన్స్ మొత్తం ఇచ్చిన, సాధనాలు ఇచ్చిన, బంగారు భవనాలు ఇచ్చినా కూడా అలా ఉంచుకుంటాడంటారా? ప్రస్తుతం మనిషిలో ఉన్న వికారాల కారణంగా అతడు అక్కడ కూడా సుఖంగా ఉండలేడు. ఈనాటి మనిషి ముందు ఒకవేళ అదే స్వర్గాన్ని ఉంచిన మనిషి మాత్రం ఈనాటి మనిషిలాగా ఉంటే, వికారాలతో ఉంటే అక్కడ కూడా ఎందుకు దుఃఖం ఉంటుంది? ఎందుకంటే దుఃఖాన్నిచ్చేది మన లోపల ఉన్నటువంటి వికారాలే. ఆత్మలో వికారాలు లేకపోవడం వల్లే సత్యుగంలో మనం సుఖంగా ఉంటాము మరియు ఇతరులకి సుఖాన్ని ఇస్తాము. ఇది చాలా చిన్న విషయం. మనలో వికారాల పర్సంటేజ్ ఎంతగా పెరుగుతూ పోతుందో దుఃఖపడడం మరియు దుఃఖ పెట్టడం అనే ఈ వ్యాపారం కూడా అంతగా పెరుగుతూనే ఉంటుంది. ఆ వికారం స్థాయి పెరిగే కొద్దీ మనం దుఃఖపెట్టే పరిధి కూడా పెరుగుతుంది. అంటే మనం ఇంకా ఎక్కువ మందికి లేక పెద్ద స్థాయిలో ఇబ్బంది కలిగించడం మొదలు పెడతాము. వికారాల శాతం పెరిగే కొద్దీ దుఃఖపడడం మరియు దుఃఖ పెట్టడం అనే ఈ బిజినెస్ అంతగా పెరిగిపోతుంది. ఇది ఎంత పెద్ద స్థాయికి చేరుతుందంటే మన వికారాల ప్రభావంతో మనం చాలా పెద్ద పరిధిలో ఉన్న వారిని దుఃఖ పెట్టడం మొదలు పెడతాం. ఉదాహరణకు, ఒక పెద్ద లోభి, దురాశ ఉన్న వ్యక్తి తన స్వార్థం కోసం లేక తన లోభం కోసం ప్రపంచంలోని ప్రజలందరినీ అనారోగ్యం పాలు చేయగలడు. తన లాభం కోసం అతను అంత పెద్ద పాపానికి ఒడిగడతాడు. అంటే అతనిలోని వికారం ఎంత బలంగా ఉంటే అతను చేసే పాపం కూడా అంత పెద్దదిగా ఉంటుంది. అతను ఎంత పెద్ద పాపం చేస్తాడో దానికి ప్రతిఫలంగా అతనికి వచ్చే దుఃఖం కూడా అదే స్థాయిలో తిరిగి వస్తుంది. ఆ విధంగా పాపం మరియు దుఃఖం యొక్క ప్రమాణాలు పెరుగుతూ పోతాయి. అతను ఎంత పెద్ద పాపం చేస్తాడో దానికి
ప్రతిఫలంగా అతనికి తిరిగి వచ్చే దుఃఖం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ విధంగా పాపపు అంటే ప్రమాణాలు పెరుగుతూ పోతాయి. ఎవరిలోనైతే ఎంతెంత దైవీ గుణాలు ధారణ వస్తాయో వారి చుట్టూ ఉన్న వారు అంతగా సుఖపడతారు. ఎవరిలోనైతే ఎంతగా మంచి ధారణలు వస్తాయో వారి చుట్టూ ఉన్నవారు అంతగా సుఖపడతారు. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నా ప్రవర్తన వల్ల మా ఇంట్లో వారు లేక నా చుట్టూ ఉన్నవారు సుఖంగా ఉన్నారని మీలో ఎంతమంది కనిపిస్తుంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. అంతర్జగత్తులోకి వెళ్ళి పరిశీలించుకోండి. మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పును చూసి మీ చుట్టూ ఉండేవారు సంతోషిస్తున్నారా? ఆ మార్పు వల్ల వారి జీవితాల్లో సుఖం పెరిగిందా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ఎంతగా దైవీ గుణాలని అలవర్చుకుంటామో అంతగా ఇతరులకు సుఖాన్ని పంచగలుగుతాము. మనలో వచ్చే మార్పుల వల్ల మన చుట్టూ ఉన్నవారు ఎంత సుఖపడుతున్నారో గమనించాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం యోగం చేస్తున్నప్పుడు లేక మరేదైనా రూపంలో భగవంతుణ్ణి స్మరిస్తున్నప్పుడు మన పాపాలు ఎలా నశిస్తాయి? బాబా చెప్తారు, యోగానికి ఒక ఫార్ములా ఉంది. యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. కేవలం యోగంలో కూర్చున్నంత మాత్రాన సరిపోదు. ఆ సమయంలో మన అంతర్గత స్థితి ఎలా ఉండాలి? ఒకవేళ మనం గంటల తరబడి యోగంలో కూర్చుని కూడా ఆ యోగ శక్తిని మన కర్మల్లోకి తీసుకురాకపోతే ప్రయోజనం ఉండదు. అసలైన యోగ ఫార్ములాను మనం మర్చిపోతూ ఉంటాం. ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం గంటల తరబడి యోగం చేస్తున్నాం, కానీ ఆ యోగంలో మన బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మన పాత అలవాట్లను మనం మర్చిపోలేకపోతే ఏమవుతుంది? అలాంటప్పుడు ఆ యోగం వల్ల మన వికర్మలనేవి వినాశనం కావు. యోగం యొక్క అసలైన విధిని మనం సరిగ్గా పాటించినప్పుడు ఫలితం కూడా ఆశించిన విధంగా ఉండదు. అయినప్పటికీ ఒకవేళ మన వికర్మలు పూర్తిగా వినాశనం కాకపోయినా కనీసం కొన్ని పాపాలైనా ఖచ్చితంగా తొలగిపోతాయి. అంటే మనం చేసే యోగం వృధా పోదు. కానీ సంపూర్ణ ఫలితం కోసం ఆ యోగ శక్తి మన సంస్కారాల్ని మార్చాలి. ఒకవేళ నా వికర్మలు పూర్తిగా వినాశనం కాకపోయినా కనీసం 2 పాపాలైనా ఖచ్చితంగా తొలగిపోయి ఉంటాయి. ఉదాహరణకు నేను 1 నెల క్రితం ఎవరి మీదైనా కోప్పడి ఉన్నాను అనుకోండి, లేక ఎప్పుడైనా అబద్ధం చెప్పి ఎవరిదైనా డబ్బు నా దగ్గర పెట్టుకుని ఉండవచ్చు. ఇప్పుడు నేను 5 గంటల పాటు చాలా కష్టపడి యోగం చేశాను. ఆ యోగ స్థితిలో నాకు చాలా బాగుంది. మనసుకి ప్రశాంతత లభించింది. నేను గతంలో ఎవరినైనా కొట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు యోగం చేసినప్పుడు మాత్రం నాకు చాలా మంచి అనుభూతి కలిగింది. ఎంతో శాంతి లభించింది. గతంలో ఎవరినైనా కొట్టినప్పుడు కలిగిన ఆవేశం లేక ఆ పాపకర్మ ఇప్పుడు నేను యోగం చేసినప్పుడు కలిగిన ఆ శాంతితో వెంటనే పోదు. యోగం చేసినప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపించింది కదా అని ఆ పాపం తొలగిపోయిందని అనుకోలేము. ఆ వికర్మ అలానే ఉంటుంది. నేను చాలా ప్రాక్టీస్ చేశాను, ఎంతో యోగం చేశాను, కానీ నాలో ఆ పాత సంస్కారాలు లేక చేసిన తప్పులు ఇంకా అలాగే ఉన్నాయా అని గమనించుకోవాలి. కేవలం 1 గంట యోగం చేయగానే చేసిన పాపమంతా కడిగి వేయబడదు. మనం చాలా ప్రాక్టీస్ చేశామని అనుకుంటాం, కానీ యోగం అనేది కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడం మాత్రమే కాదు. యోగం అంటే మనలోని లోపాలని గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం. ఆ తప్పులు తాలూకు ప్రభావం మన మనసు మీద నుండి ఇంకా పోలేదని మనం గుర్తించాలి. మనం ప్రతిరోజు నేర్చుకోము,
కానీ మీరు కూడా చాలామందికి నేర్పిస్తూ ఉంటారు. ప్రతిరోజు అమృత వేళ సమయంలో మీ ద్వారా ఏవైనా తప్పులు జరిగి ఉంటే క్షమాపణ కోరండి. అలాగే మీ పట్ల ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని క్షమించేయండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేవలం క్షమాపణ కోరినంత మాత్రాన మీకు క్షమ లభించదు, లేక ఇతరుల్ని క్షమించినంత మాత్రాన మీ పాపభారం తగ్గిపోదు. క్షమించడం వల్ల మీ కర్మల ఖాతా పూర్తిగా తీరిపోదు. ఎవరికైతే మీరు అపకారం చేశారో వారిని ప్రతిరోజు క్షమాపణ కోరవచ్చు. కానీ 6 నెలల పాటు క్షమాపణ కోరినంత మాత్రాన పాపం తొలగిపోదు. క్షమాపణ అడగడం వేరు, పాపం తొలగిపోవడం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్షమాపణ కోరడం అనేది ఒక మంచి సంస్కారం. కానీ చేసిన పాపం పోవాలంటే దానికి మరేదో కావాలి. క్షమాపణ అడగడం వేరు, పాపం తొలగిపోవడం వేరు అనే విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. క్షమాపణ అడిగినంత మాత్రాన చేసిన తప్పు యొక్క ప్రభావం పూర్తిగా పోదు. ఈ యొక్క ప్రాసెస్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రక్రియను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ కేవలం యోగం చేయడం ద్వారానే వికర్మల వినాశనం అయిపోతే అది చాలా సులభమయ్యేది. అప్పుడు బాబా పరంధామం నుండి భూమిపైకి వచ్చి, పిల్లలు మీరు కేవలం యోగంలో కూర్చోండి, నేను మీ పాపాలన్నీ కడిగేస్తానని చెప్పేవారు. కానీ అది అంత సులభం కాదు. పరమాత్మ కేవలం పైన కూర్చుని మన పాపాలను తుడిచివేయరు. ఆ పద్ధతి ద్వారా మన వికర్మల ఖాతా మారదు. మన కర్మల ఖాతాలో మార్పు రావాలంటే ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉంది. మీరు యోగంలో కూర్చుని బాబా జ్ఞాపకంలో మునిగిపోయి ఉండవచ్చు, ఆయన మహిమల్ని పాడుతూ ఉండవచ్చు. మీ ఏకాగ్రత ఎంత శక్తివంతంగా ఉందంటే పక్కన మీ పిల్లవాడు ఏడుస్తున్నా మీకు వినిపించినంతగా మీరు యోగంలో లీనమైపోయారు. ఆ పిల్లవాడు మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఆకలితో అలాగే నిద్రపోయాడు. కానీ మీరు బాబా స్మృతిలో కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. మీ యోగం అంత శక్తివంతమైనదే కావచ్చు, కానీ మీ యోగం అంత శక్తివంతమైనది అయినప్పటికీ ఆ యోగం మీకు ఏం చేస్తుంది? అది మీకు శక్తిని ఇస్తుంది. అది శాంతి యొక్క శక్తి కావచ్చు, సుఖం కావచ్చు, లేక అంతర్గత ఆనందం కావచ్చు. యోగం ద్వారా ఇటువంటి రకరకాల శక్తులు మనకి లభిస్తాయి. అయితే యోగం ద్వారా పొందిన ఆ శక్తిని మీరు తిరిగి మీ కర్మల్లోకి తీసుకురావాలి. మీరు కర్మలు చేసే సమయంలో మీలోని వికారం, లోపం ఎక్కడైతే పని చేస్తుందో సరిగ్గా ఆ పాయింట్ వద్ద ఆ యోగ శక్తిని ఉపయోగించాలి. అక్కడ మీ యోగ శక్తి పని చేసినప్పుడు మీరు చేసే ఆ తప్పు మారిపోయి ఒక మంచి గుణంగా మారుతుంది. అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీ యోగశక్తి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ మీరు చేస్తున్న తప్పు మారిపోయి ఒక దైవీ గుణంగా మారుతుంది. అప్పుడు మీ యొక్క వికర్మలు నిజంగానే వినాశనం అవుతాయి. మీరు ఒక గుణవంతుడిగా మారిన తర్వాత మీరు ఎంతమందికి మార్గదర్శనం చేస్తారో, ఎంతమందికి సుఖాన్ని ఇస్తారో గమనించండి. గతంలో మీరు ఇతరులకు దుఃఖం కలిగించడం ద్వారా పాపాలన్నీ మూటగట్టుకున్నారు. ఇప్పుడు అదే స్థానంలో సుఖాన్ని పంచడం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకుంటారు. ఓం శాంతి. చాలా చక్కగా చెప్పారు కదా. మనం జాగ్రత్తగా ప్రతి యోగం ఏదైతే చేస్తామో గుణంగా మార్చుకోండి. కర్మల్లో గుణంగా మార్చి అందరికీ సుఖం ఇవ్వండి. అప్పుడు మీరు చేసిన యోగానికి ప్రతిఫలం ఉంటుంది. వికర్మలు తొలగిపోతాయి. ఎందుకంటే కర్మల ద్వారా పాపకర్మలు చేసాం. మళ్ళీ ఎనర్జీని శ్రేష్ఠ కర్మల్లోకి, దైవీ గుణాల్లోకి మార్చారంటే యోగం శక్తిని, ఆ ఎనర్జీని అటు చేంజ్ చేసి దాని ద్వారా తొలగించుకోండి. క్షమిస్తే సరిపోదు. ఓం శాంతి. ఈ పాయింట్ కూడా ఒకసారి ఇంక్లూడ్ చేస్తున్నాను. మనం చాలా యోగం చేస్తాం కదా, దాన్ని మనస వాచ కర్మణలో ఉపయోగించవచ్చు. అంటే అది యోగం అంటే ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేదాన్ని అంటే శక్తిని ఉపయోగించాలి.
లేకపోతే ఆ శక్తి అనేది వ్యర్థం రూపంలో, నెగిటివ్ రూపంలో దానికి ఎక్కువ బలం పెరిగిపోతుంది. ఉదాహరణకి కలుపు మొక్క, మనం దానికి ఎలాంటి పోషణ లేకున్నా ఆ యొక్క బలాన్ని తీసేసుకుంటుంది. దాన్ని తీసేసేయాలి. అలానే యోగం చేసినప్పుడు మీకు శక్తి జనరేట్ అవుతుంది. అప్పుడు మీ మనసు నిండా శుభభావన, శుభకామన, శుభ సంకల్పాలు అందరి పట్ల పాస్ చేయాలి. ఎక్కువగా సకాష్ ఇవ్వాలి. అప్పుడు అది చాలా ఆశీర్వాదాల రూపంలో మీకు రిటర్న్ రూపంలో వస్తుంది. ఇంకా వాచ, మీరు యోగం చేసిన తర్వాత మీ మాటల మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. అందరికీ నా ప్రియమైన వాళ్ళు అని విశాల బుద్ధి కలిగి ఉండి, విశాల బుద్ధితో ప్రతి ఒక్కరిని నా పరివారంగా భావించి మధురమైన మాటలు మాట్లాడినప్పుడు వాచ ద్వారా బలం పెరుగుతుంది. ఆ వాచ కూడా వరదానం రూపంలో మనకి తిరిగి వస్తుంది. ఇంకా కర్మల గురించి అక్క ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అలా చేద్దాం. ఓం శాంతి.